హాయ్ గాయస్, నేను మీ లోకేష్. బంజారా లోకి 01 అంటారు. కానీ మొన్న త్రీ డేస్ అయింది లారీ మీద పోయి వచ్చేసరికి. నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. నైట్ పనుకున్నా, తినేసి పనుకున్నానికి అంటే పొద్దున లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ పనుకున్నా. ఎందుకంటే నిద్ర ఉండదు తెలుసు కదా. లారీ మీద పోతే కానీ అట్లా జరిగింది ఈరోజు. అందుకే ఈరోజు చిన్న క్లిప్ తీస్తున్నా. ఫస్ట్ వీడియో నాది కాపీరైట్ పడ్డది. ఫస్ట్ వీడియోనే లేక తీసిన ఫస్ట్ వీడియోనే కాపీరైట్ పడ్డది. అందుకే కొంచెం బాధ ఉంది. అందుకే ఈరోజు నుంచి డైలీ ఒక బ్లాగ్ తీస్తాను అనుకున్నాం. తీయాలి కదా, మళ్ళీ తీయాలంటే తీయాలి, అంతే కదా. కానీ ఈరోజు మా పొలం దగ్గర పోయి మా పొలం అందరికీ చూపిస్తాం. ఎందుకంటే మీరు చూడలే కదా, మా పొలం కూడా చూడాలి కదా మీరు. అందుకే చిన్న క్లిప్ ఈరోజు మందం తీసి అందరు చూపిస్తా. ఎందుకంటే నాటు ఎట్లా వేస్తారో ఏందో అన్నీ త్వరలో చూపిస్తాం మీకు మా పొలంలో. చలో, పొలంలో పోవాలంటే ఫస్ట్ పోవాలి కదా. అందుకే ఒక చిన్న రోడ్ షో, దీనికి రోడ్ షో అంటారు. ఇదే మా పోషమ్మ టెంపుల్. అందరూ మా వాళ్ళకి అందరికంటే అందరు కాదు. వాటర్ ప్లాంట్ ఉంటుంది చిన్న పాటు. చలో దగ్గర వచ్చేసినాం అనుకో. కానీ రోడ్ మంచిగా ఉంటుంది, సింగిల్ రోడ్. బండి పోతలేదు ఎందుకంటే రేస్ మీద చేయలేదు కదా. ఇగో తాత వాళ్ళది అంతా నిన్ననే వేసిరు నాతో. ఈ మాది నీ వాటర్ ఇంకా పెట్టలేదన్నా. వాటర్ పెట్టేసి దునిపిస్తే అది సెట్ అవుతుంది. బండి ఆపేసిన అనుకో. ఇది ఎల్లమ్మ టెంపుల్ మాది. కరెంట్ పోయింది కదా, పోతుంది మళ్ళీ కరెంట్. అంతే కదా గైస్, ఎందుకంటే 5 అయింది కాబట్టి. చూడండి, దిస్ ఈజ్ నాటు. పొద్దున వేసిన వాటర్ దీంట్లో. ఇది ఎందుకు కట్టినామంటే మీకు తెలియకపోవచ్చు, అడిపందు లోపల రాకుండా. రౌండ్గా కట్టేస్తే సెట్ అవుతుంది. కావాలి ఎవరికైనా బొగ్గులు, మీకోసమే నా నవ్వులు. ఈ ఆకు రాడి మొత్తం ఆగమాగమైంది. ఇదొకటి, అదొకటి. ఇది పోనీకి తవ్వ సాఫ్ చేసినాం అనుకో. సాఫ్ చేసేసినాం. మా తాత ఫేమస్ పంతుల్య బాయ్. కానీ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఇంకా 5-10 డేస్లో సెట్ అయిపోతుంది. బాబాయ్ తాత వాళ్ళు వేసిన నాటు దీని మీదకి నడవాలి. నడుస్తూనే కదా అటు సైడ్ పోయేది. రహదారి. కానీ దీంట్లో నుంచి దాంట్లో నీళ్ళు పోనీకి ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే ఎలుకలు పొక్కలు కొట్టేస్తున్నాయి కాబట్టి. నేను ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఎందుకంటే డే మొత్తం నడిచాం కాబట్టి.
దున్నిపోయాలంటే నీళ్ళు కావాలి కదా. ఇటుకిన దారి లేదు, ఇటుకిన దారి అటు సైడ్ పోవాలంటే దీంట్లో కాలు పెట్టి పోవాలి. కానీ ఇక్కడ మోటార్ నడుస్తలే కదా, అందుకే అటు సైడ్ పోవడం ఎందుకని ఇటు సైడ్ నుంచి పోతున్నా. వాటర్ తెలియనోడికి తెలిసిన ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ చెప్పడం. చలో ధీరా 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 మగ ధీరా. ఇది చిన్నగా ఉంది గాయస్, అందుకే అటు నుంచి పోవడం ఎందుకని ఇటు నుంచి పోతున్నా. ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి అటు. ప్రస్తుతానికి ఇది అయిపోయింది. ఇది చూపించిన చిన్నప్పుడు ఒక బోర్ దగ్గర పోయి ఒక చిన్న క్లిప్ తీసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది బోర్ దగ్గర ఏమేమి ఉంటాయి అని. కానీ డేంజర్ రూట్ ఉంటుంది అటు, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. ఈరోజు ఫుల్ ఉన్నాయి వాటర్, చెప్పులు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జారుతుంది. ఇగో ఇట్లుంటుంది దారి. ఇవన్నీ సాఫ్ చేసేయాలి. మీకు అందరికి తెలుసా వడ్డు వరాలంటే అవే, వడ్డు వరాలు పెట్టడం. ధీరో ధీరో ధీరో. ఇక్కడ అయింది గాయస్, మొత్తం కింద పడ్డది. గరిబోలో మేము ఇట్లా ఆన్ చేస్తాం, కరెంట్ పోయింది అందుకే వస్తలేదు. కరెంట్ పోయింది అందుకే వస్తలేదు. మళ్ళీ బంద్ చేసేయాలి మళ్ళీ, ఎందుకంటే నైట్ కరెంట్ వస్తుంది. ఉన్న నీళ్ళు కూడా వేస్ట్ అవుతుంది, బయటకు పోతుంది. దీంట్లో నుంచి వస్తుంది వాటర్, దీంట్లో నుంచి వచ్చి అటు వచ్చి ఆడిపోతుంది. తాటి చెట్లు. ఎవరికైనా కళ్ళు కావాలంటే చెప్పండి, ఫోన్ చేయండి. హాఫ్ అన్ అవర్లో సెట్ చేస్తా కళ్ళు. ఎవరికైనా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కూడా దానికి కాల్ చేయండి. ఇది ఇంకోటి, ఇది నాయనమ్మ వాళ్ళది, ఇది మాది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనుకో, ఎందుకంటే ఇది సాఫ్ చేయలేదు కదా అందుకు. ఇలా వాటర్ కూడా లేవు చూడండి గైస్. వాటర్ ఉండాలంటే బోర్ వేయాలి, బోర్ వేయాలంటే కరెంట్ లేదు, అట్లుంటుంది. ఈ సందులకి పోయి అలా పోయి ఇళ్ళకి వస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి అలా ఫుల్ అవుతాయి కదా వాటర్, అందుకే తీయడానికి. ఇవన్నీ సాఫ్ చేయాలంటే మినిమం 2 రోజులు పడుతుంది. అది 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 చేసిన డాడీ కొంచెం ఇదే కొంచెం నేను ఇవ్వాలి. ఇలా ఆల్రెడీ ఫస్ట్ వాటర్ వేసినాం కానీ మళ్ళీ వేస్తలే, ఎందుకంటే నాటేసిన. మా కష్టాలు కూడా మీరు గుర్తించాలి కదా, అందుకే చిన్నపాటు ఒక వీడియో తీసి మీకు చూపెడదామని. ఇది కూడా సగం తీసిండాడు, మొత్తం సాల్వ్ చేయాలి. ఆ నుంచి స్టార్ట్, ఈ నుంచి మొత్తం సాల్వ్ చేయాలంట. సాల్వ్ చేయాలంటే చెప్పాను కదా ఆల్రెడీ టైం పడుతుందని.
గుర్తుందా? మీకు పువ్వులు నవ్వులు కావాలంటే కాంటాక్ట్ కమ్మని, కానీ కాంటాక్ట్ అయితే లేరు. కానీ స్కిప్ చేయకుండా చూడరు గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ. నా బుజ్జి బైక్. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బండ్లు వాడాలని, కానీ ఇది ఇచ్చే మైలేజ్ ఏ బండ్లు ఇవ్వవు కదా. పాదబండ్లే. ఇది నుంచి చిన్నపాటు మైలేజ్ కనిపిస్తుంది. అదే ఎవరికైనా అల్లదగ్గ పనులు కావాలంటే కూడా కాంటాక్ట్ కావండి. దిస్ ఈజ్ అల్లదగ్గ పనులు చెట్టు. ఇప్పుడేం కావు, ఇప్పుడు సీజన్ లేదు కదా, అందుకే ఉన్న ఆకులు అన్నీ రాలిపోతున్నాయి. కొత్త ఆకులు వచ్చినాయి అనుకో బాయ్. ఈ సెకండ్ దీంట్లో రానికి వాటర్, అందుకే కింద పెట్టినాం కదా. ఎన్ని నుంచి ఉంటుంది లైన్, ఎన్ని నుంచి ఉంటుంది. ఇదేమో బాల్, ఇది ఇంటికి పోనీకి, కానీ ఇప్పుడు చలో సార్. ఈరోజు మనం మీకు చూపెట్టినాం, ప్రస్తుతం చూపెట్టిన అందరికీ మా బాయ్ ఎట్లుంటుంది ఏందో అని. ఎప్పుడు నాటేస్తున్నామా అని కూడా, నాటేసినప్పుడు ఒక చిన్న వ్లాగ్ తీసి మీకు చూపెట్టాలి, అంతే కదా. ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా.